అట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్. వదిన, నువ్వు గబుక్కున ఏదో ఒకటే మాట్లాడతావు. మళ్ళీ సర్ది చెప్పడానికి నేను కింద మీద పడాలని విషయాలంటే అక్క కరెక్ట్గానే చెప్తుంది కదా బాబుగారు అని నైని అంటోంది. ఇది నాకు విశాల్కి మధ్య ఉన్న అండర్స్టాండింగ్లే చెల్లి అని హాసిని అంటే, అదేంటక్క అని నైని అంటోంది. అయినా మాంత్రికురాలు గాయత్రిని ఎందుకు తీసుకెళ్ళాలనుకుంది? అలాంటి మాంత్రికురాలు చిన్న పిల్లల్ని తీసుకెళ్తారు నైని, అది వాళ్ళ నైజం అని విశాలంటే, ఎందుకు అంటే నైని అంటే, ఎందుకంటే లాలిపాట పాడుతారని అనుకుంటున్నావా అని. కాదు, కసక్ కసక్ అంటే నైని అంటుంది. కసక్ అంటే కసక్ కసక్ కోసమే తీసుకెళ్తుంది అని, ప్రాణాలు తీసే కోసమే తీసుకువెళ్తారు అని హాసిని చెబుతోంది. వదిన, నువ్వు ఇలా మాట్లాడి నైని బయటపెట్టకు అని విశాలంటే, నేను భయపెడుతున్నానా? అయినా నీ భార్య భయపడుతుందా? అయినా సరే నైనికి నువ్వే చెప్పుకో అని హాసిని వెళ్ళిపోతుంది. బావగారు, మీరైనా చెప్పండి. నైని చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ఎవరు ఏమి చేయలేరులే నైని. అయినా గాయత్రి అన్న పేరు చాలా పవర్ఫుల్. మన గాయత్రిని తీసుకొని వెళ్తే వాళ్ళకే ప్రాబ్లం అవుతుందని చెప్పి విశాల్ వెళ్ళిపోతాడు. తర్వాత తిలోత్తమ గదిలోకి రాగానే అక్కడ నైని అద్దం పట్టుకొని నిల్చొని ఉంటుంది. తిలోత్తమ తనని తాను అద్దంలో చూసుకొని ఉంటే అప్పుడే నైని అద్దాన్ని పక్కన పెట్టేస్తుంది. ఏం చేస్తున్నావు నైని అని అడిగితే, మిమ్మల్ని మీకు చూపిస్తున్నాను అని నైని అంటోంది. ఏంటి మాటల్లో చూపుల్లో తేడా ఉంది అని తిలోత్తమ అంటే, నా మాటల్లో చూపుల్లో తేడా ఉన్నా నేను రూపంలో మాత్రం ముందు నైని కాగానే ఉన్నాను కదా అని. మీరు రూపం వేషం అంతా మార్చుకొని వచ్చారు అని నైని అంటే, ఇప్పుడు కాదు కదా, నెల రోజుల క్రితం నుండే నేను ఇలా వచ్చాను అని చెప్తున్నాను. ఏం చేయబోతున్నావు అని నైని అంటే, నాకేమీ అర్థం కావడం లేదు అని తిలోత్తమ అంటోంది. నువ్వు ఇక్కడికి రాకముందు ఏం చేసి వచ్చావు, ఇప్పుడు ఇంకా ఏమేం చేయబోతున్నావు అని నాకు తెలియాలి అని నైని అంటోంది. ముందు నాకు నీ మీద అనుమానం వచ్చింది, కానీ ఏమీ పట్టించుకోలేదు. నువ్వు గంటలమ్మతో కలిసి చేస్తున్న హర్ష మొత్తం నిజం చెప్పిన తర్వాత నాకు అన్నీ తెలిసిపోయాయి అని అంటుంది నైని. అసలు ఈ చెయ్యి ఎందుకు ఇలా మారిపోయింది అని తిలోత్తమ ప్రోచి ఉన్న చేతి పట్టీని చూపిస్తూ ఉంటుంది. నైని, నా చేతిని వదులుతావా లేదా అని తిలోత్తమ అంటోంది. ముందు చెప్పండి అత్తయ్య అని నైని అంటోంది. చెప్పాను కదా, కర్పి పాము తలపైన దీపం వెలిగిస్తూ ఉండి ఆ చెయ్యి కాలిపోయింది అని తిలోత్తమ అంటే, ఓ, అప్పుడే ఉలూచి పాప తోక కూడా కాలిపోయింది అని, అందుకే కాళ్ళు అలా అయ్యాయి అని చెప్పారు కదా, కానీ అది అబద్ధం అని నాకు చాలా బాగా తెలుసు. తిలోత్తమ గ్లౌజ్ ఉన్న చేతిని నెలిపడి తిప్పేసి, చెప్తారా లేదా అని నిలదీస్తూ ఉంటుంది. అయ్యో నైని, నా చెయ్యి విరిగిపోతుంది, వదిలేసేయ్ అని తిలోత్తమ కావు కేకలు పెడుతూ ఉంటుంది. ఇది చెయ్యి కాదు, తాంత్రిక శక్తులు ఆపాదించుకున్న మంత్రాది దండం అని, ప్లీజ్ వదలండి అని అంటుంది. సర్పదేవుల్లో నీ రూపం ఎలా మారిపోయిందో నాకు పూర్తిగా నిజం తెలియాల్సి ఉంది. కానీ సర్పదేవుల నుంచి నువ్వు గంటలమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో నాకు మొత్తం నిజం తెలిసిపోయింది అని నైని చెప్తోంది. అంతకుముందు జరిగింది మనకు చూపిస్తూ ఉంటారు. గంటలమ్మ ఏదో మంత్ర పూజలు చేస్తూ ఉంటుంది. అప్పుడు తిలోత్తమ దగ్గరికి వచ్చి, గంటలమ్మ, అఖండ స్వాముల వారు మిమ్మల్ని కలవమన్నారు అని సర్పదేవుల నుండి రూపం మార్చుకొని వచ్చిన తిలోత్తమ గంటలమ్మతో అలా మాట్లాడుతూ ఉంటుంది. ఓ, సర్పదేవులార నుండి ప్రాణం కాపాడుకున్నాను గంటలమ్మ, నువ్వే నాకు కాపాడింది అని అంటోంది. అప్పుడే బ్రతికే ఉన్న ఆ హర్ష మేకల్ని మేపుకుంటూ ఉంటాడు. నా బుజ్జి మేక పిల్ల ఇటువైపే వచ్చింది కదా, ఏ బుజ్జి మేక పిల్ల ఎక్కడున్నావే అని హర్ష ఈ గంటలమ్మ పూజలు చేస్తూ ఉన్న చుట్టుపక్కల వెతుకుతూ ఉంటాడు. ఆ మేక పిల్లను
హర్ష గంటలమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే గంటలమ్మ తిలోత్తమతో మాట్లాడుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అని హర్ష దాక్కొని చూస్తూ ఉంటాడు. చూడు తిలోత్తమ, నువ్వు సర్పదేవి నుండి రూపం మార్చుకొని వచ్చావు కదని నిన్నెవరు గుర్తుపట్టలేరు కదా అని అంటే, నన్నెవరు గుర్తుపట్టకపోయినా పర్వాలేదు, కానీ నేను పట్టిందల్లా బంగారం అయిపోవాలి అని, నేను ఏం తలుచుకుంటే అది అయిపోవాలని తిలోత్తమ తన కుడి చేతిని చూపిస్తూ చెప్తూ ఉంటుంది. తాంత్రిక విద్యను నేర్చుకుంటూ ఉంటుంది. నువ్వు అన్నది నెరవేరుతూ ఉంటుంది అని గంటలమ్మ సర్పదీవి నుండి ప్రాణాలు తిరిగి వస్తే ఇలాంటి తాంత్రికలు నేర్చుకునే అవకాశం ఉందంత కదా అని గంటలమ్మ తిలోత్తమను అంటుంది. సరే, సర్పదేవి నుంచి నువ్వు ఒక్కదాన్ని తిరిగి వచ్చావా? లేదు, మా కోడళ్ళ కూతుర్లని కూడా తీసుకెళ్ళాను. గాయత్రి ఉలిచి పామును అని అంటే గాయత్రి తప్పిపోయింది అనే ఇంటికి చేరిపోయింది. ఉలూచి నాతోనే ఉంది అని తిలోత్తమ అంటుంది. ఇది ఉలూచి పాముని పిలువు అని గంటలమ్మ అనడంతో ఉలూచి ఇలారా అని తిలోత్తమ పిలవగానే పాము రూపంలో ఉన్న ఉలూచి అక్కడికి వచ్చి పడగ విప్పి నిలబడి ఉంటుంది. అప్పుడే హర్ష కూడా ఇదంతా చాటు నుండి చూస్తూ అమ్మో పాము పిల్ల అనుకుంటూ ఉంటాడు. ఇంకా పాము పిల్లగానే ఉంది ఈ గంటలమ్మ, ఆడపిల్లగా మారదా అని తిలోత్తమ అంటుంది. మారుతుంది పూజ పూర్తయిన తర్వాత అని అంటే, ఏ పూజ అని తిలోత్తమ అడిగితే మళ్ళీ పూజ అని తెలియట్లం లేదా అని గంటలమ్మ అంటుంది. ఏదో కాలిపోయిన వాసన వస్తుంది అని తిలోత్తమ అంటే, కాలిపోతుంది బుజ్జి మేక అని గంటలమ్మ నవ్వుతూ ఉంటుంది. అంటే హర్ష బుజ్జి మేక కూడా బలి చేసేసి గంటలమ్మ ఆ మంటల్లో కాల్చేస్తూ ఉంటుంది. చూడు తిలోత్తమ, నువ్వు ఇప్పుడు తాంత్రిక విద్యలన్నీ నీ వశం కావాలి. నువ్వు అనుకున్న జరగాలి అంటే నీ చేయిని మడికట్ట వరకు కాల్చుకోవాలి. అంతేకాదు ఉలుచి తోకను పట్టుకొని ఈ మంటల్లో మణికంఠ వరకు నీ చేతిని కాల్చుకోవాలి అని అంటే, ఏంటి భయపడుతున్నావా తిలోత్తమ అని గంటలమ్మ అంటుంది. భయపడితే అదంతా జరగదు. ఇప్పుడు కేవలం నీ చెయ్యి మాత్రమే కాలిపోతుంది. కానీ నువ్వు అనుకున్నదల్లా పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుంది అని గంటలమ్మ చెబుతుంది. అప్పుడు తిలోత్తమ, ఉలూచిని ఇంటికి తీసుకువెళ్ళేది నేనే కదా, కాబట్టి నువ్వు నా పైన ద్వేషం పెంచుకోకు. నేను ఇప్పుడు నా చేతితో పట్టుకొని నీ తోకను కూడా కాల్చేస్తున్నాను అని తిలోత్తమ ఉలూచి పాముని చేతిలో పట్టుకొని మంటల్లో కాల్చేసుకుంటూ ఉంటుంది. గంటలమ్మ ఏవో మంత్రాలు చెప్తూ ఉంటే తిలోత్తమ ఆ మంత్రాలను పలుకుతూ కాల్చుకుంటూ ఉంటుంది. ఉలూచి పాము తోక కాలిపోతూ ఉంటే ఉలూచి విలవిలలాడిపోతుంది. అలా మంత్రాలన్నింటినీ కూడా పూర్తి చేసి హర్ష ఇదంతా చూస్తూ భయపడిపోయి అమ్మ అని గట్టిగా అరుస్తాడు. చూడకూడదు, ఈ పూజను చూడకూడదు అని వాళ్ళు చూసేశారు అని తిలోత్తమ గంటలమ్మకు చెప్తోంది. ఇదంతా మనకు చూపించడం పూర్తి చేసిస్తారు. వాడు వచ్చి నీకు నిజం చెప్పాడు కాబట్టి ఇదంతా నిజం జరిగిందల్లా నీకు తెలుసు. నీకు తెలిసేది కాదు అని తిలోత్తమ అంటోంది. ఎప్పుడైతే గంటలమ్మ మన ఇంటికి వచ్చి గాయత్రి దేవిని బంధించాలని చూశారో మీ ఇద్దరి మీద డౌట్ వచ్చింది అని, గత జన్మలో అమ్మగారి ప్రాణాలు తీసిన నువ్వు రూపం మార్చుకొని వచ్చినంత మాత్రాన అమ్మగారి చేతిలో ప్రాణం పోకుండా ఉంటుంది అంటే, పునర్జన్మ ఎత్తిన ఆ గాయత్రి అమ్మగారు ఖచ్చితంగా నీ ప్రాణాలు తీస్తారు, నీ రూపం మారినా తీస్తారు అని నయని అంటే, శపథం చెయ్యకు నయని, ఎందుకంటే అలసిపోతావు. నీ కూతుర్ని ఎక్కడుందో నువ్వు ఎతికి పట్టుకు రాలేకపోయావు. ఇక గాయత్రి అక్క నన్ను వెతుక్కుంటూ వచ్చి నా ప్రాణాలు తీస్తుందా అని తిలోత్తమ అంటే, గాయత్రి అమ్మగారి ఆత్మను ఈ ఇంట్లో నువ్వే చూశావు కదా అని నయని అంటుంది. ఆత్మ నన్నేమీ చేయలేదు. ఇంకా పునర్జన్మ ఎత్తిన ఈ గాయత్రి అక్కని నా ముందుకు వచ్చి నా ప్రాణాలు తీయాలి. అప్పటి వరకు నా ఆయుష్కి ఏ ధోకా లేదు అని తిలోత్తమ అంటే, ఎంత భయపడేదానివి తాంత్రిక విద్యలు నేర్చుకున్నట్లు అని నయని అంటే,
నేను ఎందుకు నేర్చుకున్నానో తెలుసుకోవాల్సిన అవసరం నీకు ఉంది. ఆలోచించు, శోధించు, చేతనైతే తేల్చుకో అని తిలోత్తమ అంటుంది. నా చెల్లెలు కూతురు కాళ్ళని నువ్వే అగ్నిలో ఆహుతి చేశావని నా చెల్లికి తెలియాలి. తనే నీ ప్రాణాలు తీసేస్తుంది అని నయని అంటుంది. చెప్పు నయని, చూస్తాం. అప్పుడు సుమన ఏం చేస్తుందో నేను చూస్తాను అని. అప్పుడు సుమన, విక్రాంత్ వాళ్ళ కూతురు ఏమైపోతారో అసలు నేను చెప్పలేను. నీ ఆశయం కూడా నేల పాలైపోతుంది అని తిలోత్తమ వార్నింగ్ ఇస్తుంది. అర్థమవుతుందా? నా కన్న కూతురైన గాయత్రీదేవి అమ్మగారిని ప్రాణాలను పోగాలని రాసిపెట్టి ఉంది. నీ కోరిక త్వరలో తీరుస్తాను, చూస్తూ ఉండండి అని నయని వెళ్ళిపోతుంది. తర్వాత సుమన ఆస్తి పేపర్లని రాయించుకుందామన్న పేపర్లని నేలపైన పాడేస్తూ ఉంటే అప్పుడే విక్రాంత్ అక్కడికి వచ్చి, ఆయన ఆస్తి పేపర్ని ఇలా పడేసావేంటి అని ప్రశ్నిస్తూ ఉంటే, వాటి మీద ఇంకా అత్తయ్య సాయం చేయలేదులే అండి సుమన అంటోంది. అయితే ఈ పేపర్లకి వాల్యూ లేనట్లే కదా అని ఈ పేపర్లను చించేస్తాను అని అంటే, అయ్యయ్యో, లాయర్లకి 5,000 ఇచ్చి వీటిని టైప్ చేసుకొని తీసుకువచ్చాను అని అంటే, అప్పుడు గంటలమ్మ వచ్చింది కాబట్టి టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు గంటలమ్మతో పాటు అందరూ బయటికి వెళ్ళిపోయారు కాబట్టి చెయ్యలేదు. వచ్చి చాలాసేపు అయ్యింది, ఇంకా సంతకం పెట్టలేదు కదా అని విక్రాంత్ అంటాడు. అయ్యా వచ్చిన తర్వాత డిస్టర్బ్ అయినట్లున్నారులే, పెడతారు అని సుమన అంటే, నువ్వు నా అమ్మ పైన జాలి చూపిస్తే నువ్వేమైపోతావో అని అందరు నీపై జాలి చూపించాల్సి వస్తుంది. అమ్మ అని పిలిపించుకోకుండా ఇద్దరు మాత్రం ఏం పనికి రాకుండా పోతారు. ఒకటి మా అమ్మ, తర్వాత నువ్వు అని విక్రాంత్ అంటే, మీ అమ్మని ఇలా మాట్లాడుతున్నారా అత్తయ్యకి చెప్తాను అంటే, మా అమ్మ నన్ను గెంటేస్తుంది. విక్రాంత్ జోక్ వేసి, వెళ్ళవే వెళ్ళు, చెప్పుకో, నాకు అప్పుడే విముక్తి